ఐపీఎల్ 2025లో 59వ మ్యాచ్. ఒక్క మాటలో చెప్పాలి అంటే సస్పెండ్ అయిన తర్వాత ఐపీఎల్‌లో ఈ భద్రతా దృశ్యాల నడుమ జరిగిన మొట్టమొదటి మ్యాచ్ ఇదని చెప్పుకోవచ్చు. అయితే ఆదివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్‌లో పంజాబ్ అలాగే రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. అయితే 59వ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు అద్భుతమైన విజయం సాధించడంతో ప్లే ఆఫ్ స్థానాన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసుకుంది. పంజాబ్ కింగ్స్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఇది 8వ విజయం కాగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్ రేస్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే 2014 తర్వాత పంజాబ్ తొలిసారి ప్లే ఆఫ్‌కు చేరుకుంటోంది. జైపూర్‌లోని సవాయ్ మానింగ్ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు రాజస్థాన్ తరఫున అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. మంచి ఆరంభం అందించినప్పటికీ ఆ జట్టు 20 ఓవర్లలో 209 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయింది. రాజస్థాన్ తరఫున యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీలు సాధించినా కూడా పంజాబ్ బౌలర్లు పుంజుకోవడంతో ఓటమి పాలైంది. అయితే ఇక ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కోల్పోవడానికి ఏమీ లేదు. అయినప్పటికీ యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ తమ జట్టును విజయ పథంలో నడిపించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు. యశస్వి జైస్వాల్ జట్టు తరఫున 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, ఈ సమయంలో జైస్వాల్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో 22 పరుగులు పిండుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో యశస్వి 9 ఫోర్లు, ఒక 6 కూడా కొట్టాడు. ఆ సమయంలో యశస్వికి ఇన్నింగ్స్ ప్రారంభంలో వైభవ్ సూర్యవంశీ కూడా మద్దతు చక్కగా లభించింది. ఇక వైభవ్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ధ్రువ్ జురెల్ చివరి ఓవర్ వరకు రాజస్థాన్ జట్టు ఆశలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒంటరి పోరాటం. కానీ 31 బంతుల్లో 53 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్ కాకుండా సంజు శాంసన్ 20 పరుగులు, షిమ్రాన్ హిట్మేయర్ 11 పరుగులు అందించారు. బౌలింగ్ విషయానికొస్తే పంజాబ్ తరఫున హర్ప్రీత్ బరార్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఇది కాక మార్కో ఎన్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి 220 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. అయితే పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్‌లో నేహాల్ వధేరా, శశాంక్ సింగ్‌లు అద్దరగొట్టే హాఫ్ సెంచరీతో దుమ్మురేపారు. నేహాల్ వధేరా 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 పరుగులు చేశాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 9 బంతుల్లో 21 పరుగులు చేసి అదరగొట్టేశారు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రభ్సిమ్రన్ సింగ్ 21 పరుగులతో పర్వాలేదనిపించినప్పటికీ పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య, మిచెల్ ఓవెన్ విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 2 వికెట్లు పడగొట్టగా, ఇక ఆకాష్ మధ్వాల్, రియాన్ పరాగ్ తలొక వికెట్ తీసుకున్నారు.